కోసం ఊర మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే 1 kg తెప్పించాను అనమాట. ఒక పిన్నిస్ తీసుకొని వారికి తీరాలన్నమాట. 1 లీటర్ పెరుగు, ఒక గిద్ద ఉప్పు వేసేసుకోండి ఫ్రెండ్స్. గడ్డలు ఇందులో కొంచెం సగం పోస్తున్నాను. ఉప్పు మొత్తం కరిగిపోయేటట్టు చిలికేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, మనం ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా ఆ పెరుగు మొత్తం కూడా దీనికి పట్టేయాలండి. ఒక 3 days పాటు ఊరిమిరపకాయలు కదా ఊరిపోవాలండి. అయితే ఓకే ఫ్రెండ్స్, ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ అయిపోయింది, ఎండిపోయినాయి అనమాట మొత్తం కూడాను. మనం పెరుగు బకెట్ ఉంది కదా పొద్దున్న మనం తీసింది, దానిలో మళ్ళీ నైట్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మజ్జిగ మొత్తం వీటికి ఇంకిపోవాలన్నమాట. మనం ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు. ఫ్రెండ్స్ సెకండ్ డే కూడా ఆరబోసుకున్నాను ఫ్రెండ్స్. 1 week ఇట్లాగే మనం చేయాలన్నమాట. 3 days మనకి మజ్జిగ అనేది పీల్చేసింది. తర్వాత రోజు పొద్దున పూట ఎండలో పెట్టి సాయంత్రం లోపల పెట్టుకోవాలన్నమాట. అలా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా పూర్తిగా డ్రై అయిపోతాయండి. మనం స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా వీటిని మనం స్టోర్ చేసేసుకోవచ్చు.